వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు మొన్న జరిగిన ఎలక్షన్ లో పోటీ చేస్తుంది అని అందరూ అనుకున్నారు. ఆమె పార్టీ పెట్టిన కొత్తలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ షర్మిల పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది. ఆమె బలమైన ముద్ర తెలంగాణ రాజకీయాల్లో వేయబోతుంది. షర్మిల వెంట ఉంటే మన రాజకీయ భవిష్యత్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చాలా మంది నాయకులు వైఎస్ఆర్టీపీ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు చేరడం జరిగింది. ఆమె పాదయాత్ర కూడా ఎక్కడ ఆపకుండా బలంగా జనంలోకి వెళ్తుండడంతో తప్పకుండా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పార్టీ పోటీ చేస్తుంది అని ఆ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా భావించారు. కానీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వైఎస్ షర్మిల గారు ప్రయత్నించారు. ముందుగా 40 సీట్లు ఆమె ఆశించినప్పటికీ కేవలం 1 సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కాదు కదా, ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇష్టపడలేదు. మొత్తానికి వైఎస్ షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది వైఎస్ఆర్టీపీ నాయకులు షర్మిలపై మండిపడ్డారు. షర్మిల నిర్ణయాన్ని సైతం వ్యతిరేకించడం జరిగింది. మొత్తానికి వైఎస్ఆర్టీపీ నాయకులు కార్యకర్తలు కొందరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నం కూడా చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకుల గెలుపులో వాళ్ళు సైతం భాగస్వాములు అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం సైలెంట్ అయిపోయారు. దీనికి కారణాలు మాత్రం ఎవరికి దొరకడం లేదు. అయితే తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైఎస్ షర్మిల రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు, అది కూడా తెలంగాణ రాష్ట్రం నుండే అనే ఒక వార్త వైరల్ అవుతుంది. మరొక వార్త ఏమో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ టీపీసీసీ పగ్గాలు చేపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలపరచడమే లక్ష్యంగా ముందుకు వస్తున్నారు అనే వార్త ఒకటి వైరల్ అవుతుంది. ఈ రెండిట్లో ఏ వార్త నిజమవుతుందో కానీ మొత్తానికి వైఎస్ షర్మిల మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే త్వరలోనే వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది కీలక నాయకులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అలాగే అధికారులు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. త్వరలోనే వైఎస్ షర్మిల రేవంత్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు ఏమని చర్చిస్తారు? వైఎస్ షర్మిల తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా లేదా, లేక ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలి అని వైఎస్ షర్మిలకు సలహా ఇస్తాడా? వేచి చూడాలి మరి.